స్థానిక నారాయణ కళాశాల యందు నిర్వహించిన ఘనమైన ఫ్రెషర్స్ డే వేడుకలు నూతన ఉత్తేజాన్ని నింపాయి. కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులను సాదరంగా ఆహ్వానించడానికి సీనియర్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీఎం రామిరెడ్డి విద్యార్థులందరిలో కొత్త శక్తిని నింపారు. రామిరెడ్డి మాట్లాడుతూ కాలేజీ అనేది కేవలం చదువులకే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్యాల పెంపుదలకు ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావలసిన ప్రేరణను, మార్గదర్శకత్వాన్ని అందించారు. వారంతా గొప్ప కళలు కనాలని మరియు వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి అని, విజయానికి ఏకైక మార్గం క్రమశిక్షణ, నిబద్ధత మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ కళాశాల అకాడమిక్ డీన్ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ కళలను చేరుకోవడంలో కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం జరిగినటువంటి పరీక్షల్లో అత్యధిక ర్యాంకులు సాధించడం కేవలం నారాయణ కళాశాలకే సొంతమని, గత సంవత్సరంలో ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించి వారందరినీ సన్మానించి వారికి మెడల్స్ను అందజేయడం జరిగింది. రమేష్ బాబు ప్రసంగిస్తూ మెడికల్ మరియు నీట్ ఐఐటి పరీక్షల ఫలితాల్లో ఏలూరు నారాయణ కళాశాల పెట్టింది పేరని, గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంకు 8వ ర్యాంక్ సంపాదించినటువంటి సాయి హర్షన్, ఆల్ ఇండియా మెడికల్ ర్యాంకులో 1500వ ర్యాంక్ సాధించినటువంటి పూర్వపు నారాయణ విద్యార్థిని హరిప్రియ మరియు ఫ్రీ మెడికల్ సీట్ను సంపాదించిన లాస్యశ్రీని మరియు తదితరులను అభినందించి సత్కరించారు. కళాశాల అధ్యాపక బృందం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డీజీఎం రామిరెడ్డిని సత్కరించి ఈ వేడుకల్లో భాగంగా రావడం తమకి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా నారాయణ పాఠశాల ఆర్ఐ శ్రీనివాసరావు, కళాశాల అకాడమిక్ డీన్ రమేష్ బాబు, ఐఐటి క్యాంపస్ ప్రిన్సిపల్ అవినాష్, బైపీసీ క్యాంపస్ ప్రిన్సిపల్ కె మురళి, ఏజీఎం శ్రీనివాస్ మరియు ఏలూరు 1 టౌన్ నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు మరియు ఆర్ఆర్పేట ప్రిన్సిపల్ వి హేమలత ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు డాన్స్ పాటలతో అందరినీ అలరించారు. ఈరోజు స్థానిక ఏలూరులో ఉన్నటువంటి క్రాంతి కళ్యాణ మండపంలో ఏలూరు టౌన్లో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజీకి సంబంధించిన ఫ్రెషర్స్ డే ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మనకు లాస్ట్ ఇయర్ ఎవరైతే పిల్లలు ఐఐటీలోను, ఐఐటి అదేవిధంగా ఐఐటి అడ్వాన్స్లో కానీ, మెయిన్స్లో కానీ, అదేవిధంగా మెడికల్లో ఆర్ నీట్లో కూడా ఎవరైతే మంచి ర్యాంక్స్ సాధించారో వాళ్ళందరినీ కూడా పిలవడం, వాళ్ళని సత్కరించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తం బైపీసీలో 38 మంది సెకండ్ ఇయర్ పాస్ అయితే 38 మంది పాస్ అయితే దాంట్లో హరిప్రియ అనేటువంటి అమ్మాయికి 1500 ర్యాంక్ వచ్చేసి గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా నిత్యశ్రీ అనే అమ్మాయికి కూడా గవర్నమెంట్ మెడికల్ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా 38 మంది నుంచి 2 ఫ్రీ మెడికల్ సీట్లు, అదేవిధంగా 5 మిగతా 3 కేటగిరీ బిలో మనకు మెడికల్ సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఐఐటికి సంబంధించి మనకు మొత్తం 148 పిల్లలకు గాను 148 మంది పిల్లలకు గాను ఐఐటి అడ్వాన్స్ ర్యాంకు శ్రీహర్షన్ అనే అబ్బాయికి అడ్వాన్స్ 8th ర్యాంకు మన డే స్కాలర్ క్యాంపస్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఈ 148 మంది నుంచి మొత్తం 31 మందికి మెయిన్స్లో ర్యాంకు రావడం జరిగింది. సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి పిల్లలందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా సన్మానించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు ఎవరినైతే సన్మానించారో వీళ్ళందరూ కూడా
మన ఈ పిల్లల ప్రజెన్స్లో ఇటువంటి సన్మానాలు జరగటం వల్ల మనకు రాబోయేటటువంటి స్టూడెంట్స్ అయినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి ఈరోజు అందరినీ పిలిచి ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇక్కడ సీట్లు సాధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి రిజల్ట్ కృషి చేసినటువంటి నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యానికి, అదేవిధంగా స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ఎంత మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి మా అకాడమిక్ డీన్ రమేష్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా తరపున స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను. థ్యాంక్ యూ.